బ్రతికి ఉన్నవారు గరుడ పురాణం చదివితే ఏమవుతుంది? హాయ్ ఫ్రెండ్స్! మీకు గరుడ పురాణం గురించి తెలిసే ఉంటుంది. మీ భూమి మీద జీవిస్తున్న ప్రతి జీవి కూడా గరుడ పురాణం చదవకూడదని మనుషుల్లో ఆ భయాన్ని కలిగించారు. ఈ భూమి మీద జీవిస్తున్న మనిషి గరుడ పురాణాన్ని చదివినా, లేకపోతే విన్నా జీవితంలో చెడు జరుగుతుందని అనుకుంటారు. కానీ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు రహస్యం చెప్పబోతున్నాను. ఈ రహస్యం మీరు తెలుసుకున్న తర్వాత ఆ భయం నుంచి విముక్తి పొందుతారు. ఈ భూమి మీద జీవిస్తున్న మనుషులు గరుడ పురాణాన్ని చదవాలా లేదా చదవకూడదా ఈ విషయాలు వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా జై శ్రీకృష్ణ అని కామెంట్ చేసి వీడియోని లైక్ చేయండి. గరుడ పురాణం మనుషులు మరణం తర్వాత కానీ మరణానికి ముందు కానీ చదివిస్తారు. ఎవరైనా చదవాలి అనుకుంటే ఎలాంటి భయం లేకుండా చదవచ్చు. కానీ పరిశుద్ధంగా ఉండే శుద్ధ హృదయంతో చదవాలి. ఈ గరుడ పురాణంలో స్వర్గము, నరకము, పాపము, పుణ్యము ఇలాంటివన్నీ చెప్పబడ్డాయి. అలాగే జ్ఞానం, విజ్ఞానం, నియమాలు, ధర్మాన్ని గురించి మాటలు అన్నీ కూడా చెప్పబడ్డాయి. ఈ గరుడ పురాణంలో 18 హిందూ పురాణాలలో ఇది ఒకటని చెప్పవచ్చు. గరుడ పురాణం యొక్క సృష్టికర్త శ్రీ మహావిష్ణువు. ఈ గరుడ పురాణంలో 18వ శ్లోకాలు మరియు 272 అధ్యాయాలు ఉన్నాయి. పురాణంలో ఒకవైపు మరణానికి సంబంధించిన విషయాలు, రెండో వైపు జీవానికి సంబంధించిన సూచనలు చెప్పబడ్డాయి. ఈ గరుడ పురాణం ద్వారా అనేక రకాల పాఠాలు నేర్చుకుంటాము. ఈ గరుడ పురాణంలో మరణానికి ముందు, మరణించిన తరువాత అన్నిటినీ వర్ణించడం జరిగింది. శ్రీ మహావిష్ణువు వాహనము అయిన గరుడుతో మాట్లాడిన సంభాషణ ఈ గరుడ పురాణం. ఫ్రెండ్స్, ఎవరింట్లో అయినా మరణం సంభవించినా లేదా ఎవరైనా మరణానికి పడకలో ఉన్నా కూడా ఈ గరుడ పురాణం చదివిస్తారు. ఇది విన్నప్పుడు చాలామంది మనుషులలో భయం ఉండిపోతుంది. భూమి మీద జీవిస్తున్న మనుషులు గరుడ పురాణం చదవకూడదని, వారి వద్ద ఉంచుకోకూడదని భావిస్తారు. ఫ్రెండ్స్, ఇది ఎప్పటికీ నిజం కాదని గరుడ పురాణం మొదట్లోనే దీనికి సంబంధించిన మహాత్మ వివరించి చెప్పారు. ఈ గరుడ పురాణంను భూమి మీద జీవిస్తున్న మనుషులు చదువుతారు. వారికి విద్య, ఆరోగ్యం, సౌందర్యము, ధనము, విజయము, ఆరోగ్యము వీటి గురించి జ్ఞానం లభిస్తుంది. ఎవరైతే గరుడ పురాణం నియమం ప్రకారం పాటించగలుగుతారో లేదా వింటారో వారికి స్వర్గప్రాప్తి లభిస్తుంది. ఏ మనుషులైతే ఏకాగ్రతతో చదువుతారో, చదివి వినిపిస్తారో లేక ఆ గ్రంథాన్ని ఉంచుకుంటారో వారు ఎంతో పుణ్యాత్ములు అవుతారు. వారికి పుణ్యం దొరుకుతుంది. గరుడ పురాణం అనుసారంగా ఎవరికైతే వాళ్ళ తల్లిదండ్రులను దుఃఖ పెడతారో, అలాగే వాళ్ళ సంతోషానికి కూడా దుఃఖ పెడతారో వారు పునర్జన్మలో ఈ భూమి మీద జన్మించలేరు. గర్భంలో ఉండగానే చనిపోతారు. స్త్రీలను హింసిస్తూ వారు వాళ్ళ పునర్జన్మలో అనారోగ్యం కలిగి ఉంటారు. అంతేకాకుండా అనారోగ్యంతోనే జీవితం గడుపుతారు. ఎవరి వద్ద ఈ పురాణం ఉంటుందో వారి వద్ద కలిగి ఉన్నట్లే. ఎవరైతే పురాణం చదువుతారో, వింటారో వాళ్ళు సుఖభోగాలను అనుభవిస్తారు. అలాగే మోక్షం కూడా పొందుతారు. ఈ మహాగరుడ పురాణం చదవటం వల్ల మనుషులకు ధర్మాన్ని గురించి, మోక్షాన్ని గురించి, విజయంలో జ్ఞానం లభిస్తుంది. ఈ మహాగరుడ పురాణానికి చెందిన వారికి ఎవరికైనా కుమారుడు కావాలని కోరికలు ఉంటే వారికి కుమారుడు జన్మిస్తాడు. వారు ప్రతి విషయంలో అభివృద్ధి పొందుతారు. ఏ స్త్రీకి అయితే సంతాన యోగం కలగదో ఆ స్త్రీకి సంతాన యోగం లభిస్తుంది. అలాగే వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది. వారికి మంచి భర్త లేదా భార్య దొరుకుతారు. అలాగే చదువుకునే విద్యార్థులకు మంచి విద్య లభిస్తుంది. తమ విజయం పొందాలనుకునే వారికి విజయం లభిస్తుంది. అలాగే చిన్న చిన్న తప్పులు చేసేవారికి విముక్తి లభిస్తుంది. అలాగే జ్ఞానం పొందేవారికి సంపూర్ణ జ్ఞానం కలుగుతుంది. అలాగే శ్రేష్టమైన గరుడ పక్షి ద్వారా చెప్పబడిన ఈ గరుడ పురాణం ఎంతో శ్రేష్టమైనది. ఇది లోక కళ్యాణ నిమిత్తం రాయబడింది. ఎవరైనా సరే ఈ మహాపురాణాన్ని ఒక శ్లోకం చదివినా కూడా వారికి అకాల మరణం జరగదు. అలాగే శత్రు నుండి తప్పించుకోబడతారు. అందుకే గరుడ పురాణం ప్రాముఖ్యమైనదని చెప్పబడింది. శ్రీ మహేశ్వర పురాణాల్లో గరుడ పురాణం మించిన పురాణం లేదు. దేవునితో జనార్దనుడు ఏ రీతిలో అయితే శ్రేష్టమైన వాడు ఆ రీతిగానే పురాణాలలో గరుడ పురాణం శ్రేష్టమైనది. గరుడ పురాణం శ్రీహరి నిరూపించడంలో ప్రాముఖ్యమైనది. ఈ గరుడ పురాణం బట్టి శ్రీనివాసరావు పూజ అందుకోవడానికి యోగ్యుడు. అంతేకాకుండా అనేకమైన విధానాల్లో సేవించడానికి యోగ్యుడు. ఈ గరుడ పురాణం పవిత్రమైనది, పుణ్యమైనది. ఈ గరుడ పురాణంలో ఎవరైతే వింటారో వాళ్ళు చేపట్టే ప్రతి పనిలో వారికి విజయం లభిస్తుంది. అందుకే గరుడ పురాణం ఎల్లప్పుడూ చదువుతూ ఉండాలి.
ఏ మనుషులైతే ఈ మహాపురాణం చదువుతూ ఉంటారో వాళ్ళు పాప విముక్తి చెంది స్వర్గానికి వెళ్తారు. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరే ఆలోచించండి. వారికి అభిషేకం జరుగుతుందా? వారికి ఆయుష్ చేయకుండా మరణం సంభవిస్తుందా? అనే విషయాలను సమాధానాన్ని మీరే తెలియజేయగలరు. కానీ ఫ్రెండ్స్, అలా జరగడానికి ఏమాత్రం వినలేదు. ఇవన్నీ విషయాలు విన్నా కూడా, చూసినా కూడా చదవడానికి భయపడతారు. ఎందుకంటే గరుడ పురాణం ఎవరైనా మరణించిన తర్వాత మాత్రమే చదివిస్తారు. వాస్తవంగా చెప్పాలంటే గరుడ పురాణంలో మనుషులు చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందనే విషయాలు చెప్పడం జరిగింది. చాలామంది మనుషులు చనిపోయిన తర్వాతనే ఈ యొక్క గరుడ పురాణం చదివించడం జరుగుతుంది. కనుక వారిలో భయం కలిగింది. కానీ అలాంటిదేమీ లేదు. ఎవరైనా పురాణంలో ఎప్పుడు కావాలంటే అప్పుడు చదువుకోవచ్చు. అందుకే ఫ్రెండ్స్, నా మాట విని అదంతా కూడా ఒక భ్రమని గ్రహించి మీకు చదవాలని సమయం దొరికితే నియమాన్ని పాటించి ధ్యానాన్ని పొంది సంతోషంగా గడపండి. ఈ యొక్క మహాపురాణాన్ని నియమించిన నియమాలతో చదివితే గొప్ప జ్ఞానం లభిస్తుంది. మరణించిన తరువాత జరగబోయే సంఘటనలను సులభంగా తెలుసుకోవచ్చు. ఈ మహాపురాణంలో ఏ కార్యాలు చెడు, ఏ కార్యాలు మంచి సంపూర్ణంగా రాయబడింది. మరియు ఈ పురాణంలో మృత్యువు తర్వాత కలిగే శిక్షల గురించి తెలియజేయబడింది. ఈ పురాణం చదివి ఆ ప్రకారము జీవించితే మంచి సమాజంలో నిర్మించవచ్చు. అంతేకాకుండా గరుడ పురాణం చదివితే పితృదేవతలు అదృశ్య రూపంలో వచ్చి వింటారు. అలానే ఈ గరుడ పురాణంలో మనం జీవితం ఎన్నో వెలుగులు నింపే విషయాలు ఉన్నాయి అని తెలుస్తుంది. అందుకే హిందీ పురాణంలో ముఖ్యమైన స్థానం ఉంది. అందుకే గరుడ పురాణంలో మనం ఎవరితో కఠినంగా ప్రవర్తించాలి, ఎవరితో గొడవ పడకూడదు, ఎవరితో ఎలా నడుచుకోవాలి అనే అంశాలు వివరంగా ఉన్నాయి. ప్రతి పనిని సమయానికి చేయకుండా కాలయాపన చేస్తూ అజాగ్రత్తగా ఉండే వారి పట్ల దయ చూపకూడదని, వారితో కఠినంగా ఉండటం మంచిదని గరుడ పురాణం చెప్తుంది. అలాగే మన జీవితంలో అనవసరమైన కోపాన్ని ప్రవర్తించే వారి పట్ల కోపంగా ప్రవర్తించడంలో తప్పు లేదని గరుడ పురాణంలో చెప్పబడింది. ఎందుకంటే మీరు అలాంటి వారికి భయపడితే మీరు బలహీనులు కావచ్చు. అందుకే వారు మీ మంచితనాన్ని చేతకానితనంగా భావించే అవకాశం ఉంది. అందువలనే వీలైతే వారిని మార్చడానికి ప్రయత్నించండి. అది సాధ్యం కానప్పుడు కఠినంగా వ్యవహరించడం మంచిది. అలాగే పొరుగు వారితో మంచి సంబంధం కలిగి ఉండాలి. ఎందుకంటే మనం కష్టంలో ఉన్నప్పుడు వారి యొక్క ఓదార్పు, ధైర్యం, ప్రేమ మన జీవితంలో బలాలు ఇస్తాయి. గరుడ పురాణం ప్రకారం మురికి బట్టలను ధరించకూడదు. ఎందుకంటే లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుంది. ఎందుకంటే లక్ష్మీదేవికి పరిశుభ్రమైన ప్రదేశం అంటే ఆ ప్రదేశంలోనే నివసిస్తుంది. కాబట్టి మీరు ఉదయం స్నానం చేసిన తర్వాత శుభ్రమైన బట్టలు ధరించాలి. అప్పుడు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఈ విధంగా గరుడ పురాణంలో ఇలాంటి విషయాలు ఎన్నో రాయబడ్డాయి. కాబట్టి మీరు తప్పనిసరిగా చూడటం, చదవాలి. అప్పుడే మీరు అన్ని విషయాలపై ధ్యానం కలుగుతుంది. ఫ్రెండ్స్, మీరు గరుడ పురాణం వివరంగా విన్నారు కదా. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ.